मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम, ये तो हल्ला 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम। నువ్వు చస్తే నీతో పాటు నేను మర్డర్ చేశానన్న నిజం కూడా చస్తుంది. అక్షర ఊరుకో అమ్మా, నేనున్నాను కదా. శర్వాణి, పాప అరుపు వినపడింది. ఏం జరిగింది? పాప భయపడుతుంది రేణు, ఏదో పీడకలనుకుంటా. హాస్పిటల్కి తీసుకెళ్దామా? పర్వాలేదు రేణు, ఉదయం వరకు చూద్దాం. నువ్వు వెళ్ళి పడుకో, పాపని నేను చూసుకుంటాను. జాగ్రత్త. వదినా వదినా, పాప అరుపు వినిపించింది. ఏదైనా ప్రాబ్లమా? పాపకి సాయంత్రం నుంచి హెల్త్ బాగోలేదు చైతన్య, చిన్న ఉలికిపాటంతే. అక్షరకి శర్వాణి తోడుగా ఉందిలే, నువ్వు పడుకో. ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటుంది. పాపం, అక్షర తల్లిదండ్రులు లేని అమ్మాయి కదా, శర్వాణిని దగ్గరుండి చూసుకోమని చెప్పాల్సిందే. తను చూసుకుంటుందిలే చైతన్య, నువ్వు వెళ్ళి పడుకో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పాపం, ఆ అమ్మాయి అమ్మా నాన్న చనిపోయారని తెలిసినప్పటి నుంచి నేను చాలా బాధపడ్డానా. సమయానికి మా శర్వాణి ఆదుకోబట్టి తను సేవ్ అయింది. అమ్మాయి గురించి చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మూర్తిగారు. నిజంగా ఈ లాయర్ అమృత మనకు సపోర్ట్ చేస్తే ఆ లక్ష్మీపతి ఆగడాలకు చెక్ పెట్టొచ్చు. అమ్మా, నేనిక్కడ వచ్చి వెళ్ళిన విషయం గోప్యంగా ఉంచండి. లక్ష్మీపతి గారికి తెలిస్తే నాకు ప్రమాదం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. ఇక ఆ లాయర్ అమృత గారిని కన్విన్స్ చేసుకోవటం మీ చేతిలో ఉంది. థ్యాంక్స్ మూర్తిగారు. నేను ఈ రోజు వెళ్లి ఆ అమ్మాయిని కలిసొస్తాను. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. జాగ్రత్తమ్మా, ఉంటాను. నమస్తే అండి. కౌసల్య, అత్తయ్య, మనకు కావలసిన పర్సన్ దొరికారు. ఈ అమ్మాయి పేరు అమృత. వైజాగ్లో మనలాంటి కష్టమైన కేసుని డీల్ చేసిన అనుభవం ఉంది. అది సరే కౌసల్య, ఆడపిల్ల ఆ లక్ష్మీపతికి ఎదురెళ్లడం అంటే. లేదత్తయ్య, ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు. పైగా మన మూర్తిగారు చెప్పిన దాన్ని బట్టి ఈ అమ్మాయి ఆ లక్ష్మీపతి లాంటి మూర్ఖుల్ని చాలా మందిని డీల్ చేసిందట. రీసెంట్గా వైజాగ్లో ఒక రేప్ కేసు విషయంలో అవతల వ్యక్తి లక్ష్మీపతిలా ఎంతో మంది లాయర్ని బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా తనని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తే తను తెలివిగా తనింట్లోనే సీక్రెట్ కెమెరాలు పెట్టి అతన్ని పట్టించేసిందట. ఈ అమ్మాయికి తెలివుంది, ధైర్యం ఉంది. తను ఒప్పుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నేను వెంటనే బయలుదేరి ఈ అమ్మాయిని కలిసొస్తాను.
వెళ్ళిరామ్మా. ఆ అమ్మాయి ద్వారా అయినా మనకి న్యాయం జరిగితే మనకంతకంటే ఎక్కువేం కావాలి? నేను లోపలికెళ్ళి మన కేసుకు సంబంధించిన ఫైల్ తీసుకొస్తాను. ఉమ్. మురళి, మనం ఎక్కడికైనా వెళ్లి ఫ్యామిలీ పెట్టడానికి ఎంత డబ్బు కావాలో చెప్పు. ఈ రాత్రికే ఇంట్లో ఉన్న నగలు డబ్బులు అన్నీ తీసుకుని పారిపోయి వచ్చేస్తాను. లేదంటే మా అమ్మ ఇక్కడే నాకు ఏదో ఒక పెళ్లి సంబంధం ఫిక్స్ చేసేలా ఉంది. నా మెడలో నువ్వు ఆల్రెడీ తాళి కట్టేశావు. మళ్ళీ మరొకరి చేత తాళి కట్టించుకోలేను మురళి. ఏం జరిగిందండి? ఎందుకు కౌసల్య నువ్వు ఇలా చేస్తున్నావు? నేనేం చేశానండి? స్వీటీ నా దగ్గరకొచ్చి ఏడుస్తోంది. ఇన్నాళ్ళు అది ఏదడిగినా కొని తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏదడిగినా ఇవ్వట్లేదని బాధపడుతోంది. మన పిల్లల్ని హట్ చేయ కౌసల్య. ఒరే జయదేవ్, నీకన్నీ తెలిసి కూడా అత్తయ్య, ఏమండి, స్వీటీకి కావాల్సింది కారే కదా, కొనిద్దాం. మన పెద్దమ్మాయికి కూడా నెక్స్ట్ మంత్ మ్యారేజ్ జరిపిస్తున్నాం. మీరేం ఆలోచించకండి. మన పిల్లల్ని నేనెప్పుడూ సంతోషంగానే చూసుకుంటాను. సరేనా? థ్యాంక్స్ డాడీ. డాడీ, అమ్మ నాకు కార్ ఎప్పుడు కొనిస్తుందో ఇప్పుడే చెప్పమనండి. స్వీటీ, ఇప్పుడు నేను పని మీద వెళుతున్నాను. రాగానే నీకు నచ్చిన మోడల్ కార్ సెలెక్ట్ చేద్దాం. సరేనా? ప్రామిస్? నా మీదొట్టు. సరేనా? మమ్మీ బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసుకుని రాగానే ఎలాగైనా నైట్ ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోవాలి. పావని, ఏంటి అక్కడే నిలబడిపోయావు? అబ్బే ఏం లేదమ్మా. ఇలారా. ఆర్ యూ ఓకే? ఐమ్ ఫైన్. అత్తయ్య, కార్తీక్ ఎక్కడా? వాడు పైన కూర్చుని చదువుకుంటున్నాడు కౌసల్య.
లోపలికి వెళ్ళండమ్మా. పరిస్థితులన్నీ తెలిసి వీడు కూడా అలాగే మాట్లాడితే పాపం కోడలు మాత్రం ఏం చేయగలదు? అత్తయ్య, మన సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి. ఈ రోజే వెళ్లి అమృతను కలుస్తాను. అలాగేనమ్మా. గోవర్ధన్ బాయ్, అమృత ఎక్కడున్నా ఈరోజు చంపేస్తాను. నాకు చాలమ్మా. ఈ కొంచెం తినమ్మా. చాలు ప్లీజ్. సరే, టాబ్లెట్స్ వేసుకుని పడుకుందు కాని, సరేనా? అక్షరా, నేను నీ పక్కనున్నప్పుడు నీకు ధైర్యంగా ఉంటుందా లేక భయంగా ఉంటుందా? ఫుల్ ధైర్యంగా ఉంటుందమ్మా. వెరీ గుడ్. అక్షరా, మరైతే నిన్న స్కూల్ నుండి వచ్చిన దగ్గర నుంచి నువ్వెందుకో అదోలా ఉన్నావు. స్కూల్లో ఏమైనా జరిగిందా అమ్మా? అక్షరా, నీ పక్కన నేనుంటే నీకు ధైర్యంగా ఉంటుందని చెప్పావు కదా, మరెందుకు భయపడుతున్నావు తల్లి? అమ్మా, అది నాకు భయంగా ఉంది. అదే ఎందుకని అడుగుతున్నాను. సరే అక్షరా, నువ్వు భయపడే విషయమైతే నాతో చెప్పకు. కానీ నువ్విలా రోజూ భయపడుతూ ఎలా ఉంటావు? నేను పోలీస్ ఆఫీసర్నే కదా. నన్ను చూసేనా నువ్వు ధైర్యంగా ఉండాల్సింది పోయి ఇలా జ్వరంతో వణుకుతూ ఎన్నాళ్ళుంటావు? ఏదైనా ఉంటే నాతో చెప్పురా తల్లి. మరి నేను నీకు నిజం చెప్తున్నాను, కానీ నువ్వు అంకుల్ని పట్టుకుంటావా? ఏ అంకుల్? అదేనమ్మా, నేను ఆడుకుంటుండగా చూశానే ఆ అంకుల్. ఆడుకుంటూ చూడ్డమేంటి? నువ్వెవరి గురించి చెప్తున్నావు అక్షరా?
అక్షర నువ్వు ఏం చూసావో ఎవరిని చూసావో అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఇదిగో నేను మా ఫ్రెండ్స్ ఆడుకుంటుంటే ఆ రోజు కీర్తి ఆంటీ మా దగ్గరకు వచ్చింది కదా. కీర్తి నీ దగ్గరకొచ్చిందా? అవునమ్మా, అప్పుడు మా బాలు గోడ వెనకాల పడిపోయింది. బాల్ పడిపోతే ఏం జరిగిందో చెప్పు అక్షర. అదేనమ్మా, బాల్ కోసం నేను వెళ్ళాను కదా, అక్కడ అంకులు అక్షర కీర్తి అంటున్నావు, అంకుల్ అంటున్నావు, బాల్ అంటున్నావు. అసలు ఏం జరిగిందో నువ్వు ఎవరిని చూసావో నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. ఇదిగో నేను బాల్ తీసుకోవడానికి వెళ్తుంటే అక్కడ ఒక అంకులు అంకుల్ ఆ అంకులు ఒక ఆంటీని ఆంటీని హాయ్ శర్వాణి. హాయ్ చైతన్య. ఏంటి ఇప్పుడైనా మీ అమ్మాయి నాకు పరిచయం చేస్తావా లేదా? రా చైతన్య. అక్షర మన ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. తను చైతన్య. చైతన్య అక్కడే నించున్నావేంటి? రా వచ్చి కూర్చో. హాయ్ అక్షర, నా పేరు చైతన్య. నైస్ టు మీట్ యూ. అక్షర ఏంటమ్మా ఎందుకంత భయంగా చూస్తున్నావు? తను మన రేణు ఆంటీ మరిది, పేరు చైతన్య. తను సెకండ్ ఇస్తున్నారు కదా, నువ్వు అక్షర. శర్వాణి, మీ పాప బాగా భయపడుతుంది. పాపం నైట్ కూడా భయంతో కేకలు వేసింది. ముందు తనని హాస్పిటల్లో చూపించు. ఎందుకు నిన్నటి నుంచి తను అదోలా ఉంది చైతన్య. కీర్తి అంటుంది, అంకుల్ అంటుంది, ఎవరో ఆంటీ అంటుంది. తనకి హెల్త్ అస్సలు బాగోలేదు. అమ్మా అక్షర, నువ్వు కోలుకునే వరకు నేనేం అడగను. నువ్వు ముందు జ్వరం నుండి బయటపడాలి. రోజులాగే
సంతోషంగా స్కూల్కి వెళ్ళాలి, సరేనా? చెప్పు సురేష్, ఈ రోజు నేను రావడం కుదరదు, సరేనా? ఏంటి అక్షరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నా వంకేదో వెళ్ళని చూసినట్టు చూస్తున్నా. కూల్గా ఉండమ్మా. వైజయంతి, నేను నైట్ మా రేణుకుదిని ఇంటికి చేరుకున్నాను. నువ్వు నా కుటుంబాన్ని కాపాడుతానని మాటిస్తే